హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో శారీ పిన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అండి. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇది వచ్చి మిగిలిపోయిన గాజులు ఉంటాయి కదండి, కొంచెం పగిలిపోయినవి, ఓటుపోయినవి, అలాంటి బ్యాంగిల్స్తో నేను శారీ పిన్ అనేది చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి ఒకసారి మీరు. ఇక్కడ నేను పగిలిపోయిన గాజు ఉన్నింది, సో దాంతో నేను తయారు చేశానండి. పగిలిపోయిన గాజుని ఈ విధంగా గ్యాస్ మీద హీట్ చేసుకోవాలండి. అది మనకి ఆ హీట్ వల్ల ఏమంటే మనకు వంగుతుంది, అది ఒక సైడ్కి మనకు కావాల్సిన షేప్లోకి. ఇది ఓవెల్ షేప్లో వస్తుందండి మనకి. ఇది ఇట్లా వంచుకోవడంలో కొంచెం జాగ్రత్తగా అయితే కేర్ఫుల్గా అయితే మీరు చేసుకోండి. ఇది తర్వాత గ్యాస్ మీద కొత్తగా చేసుకునే వాళ్ళకి రాదు కాబట్టి క్యాండిల్ అలా పెట్టుకొని అయినా చేసేసుకోండి. అది కొంచెం కూల్ అయ్యేంత వరకు అలా పక్కన పెట్టేయండి, ఎందుకంటే హీట్ మీద ఉంటుంది. డైరెక్ట్ వాటర్లో పెట్టేస్తే విరిగిపోతుంది. తర్వాత సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదండి, సిల్క్ థ్రెడ్ తీసుకొని కొంచెం ఈ విధంగా స్టార్టింగ్లో కొంచెం కవర్ చేసుకోవాలి నీట్గా, ఎందుకంటే అది కొంచెం సూదిగా ఉంటుంది కాబట్టి. తర్వాత ఈ విధంగా నీట్గా సిల్క్ థ్రెడ్తో చుట్టేసుకోవాలి. ఇది మనం బయట తీసుకుంటే సరిపోతుంది కదా, ఇంత అవసరమా అనుకుంటే మనకి ఇది తీసుకోవాలన్నా కూడా మనకి డిజైనర్ దీనిలాగా వస్తుంది కాబట్టి మినిమం ఒక 30 రూపీస్ అయితే పెట్టాల్సి వస్తుందండి. అలా కాకుండా మనం పడేసే బ్యాంగిల్తో ఈజీగా జస్ట్ 1.5-2 మినిట్స్లోనే మనం ఇది తయారు చేసేసుకోవచ్చు అండి. ఇక్కడ నేనైతే గ్లూ పెట్టేసి నీట్గా అయితే ఫినిషింగ్ అనేది ఇస్తున్నాను దీనికైతే. తర్వాత ఇక్కడ నా దగ్గర కొన్ని పూసలు ఉన్నాయండి, అంటే పూసలు కాదు, అవి హాఫ్ మూన్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. అంటే వైట్ కలర్వి కుందన్స్ లాగా ఉండేటివి. దీనికి గ్లూ పెట్టేసి ఇలా అంటించుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే దీనికి ఇంకా మీకు నచ్చినట్టు ఏవైనా అంటించుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ నేను ఇయర్ రింగ్స్ కూడా చేశానండి. మీకు కావాలంటే ఇయర్ రింగ్స్ వీడియో దీని ముందు కానీ వెనకాల కానీ వస్తుంది, చూడండి. సేమ్ ఇప్పుడు మనం ఎలా అయితే ఇది ఓవెల్ షేప్లో సిల్క్ థ్రెడ్ చుట్టుకున్నామో దానికి హ్యాంగింగ్స్, అంటే అవి ఇయర్ రింగ్స్ లాగా పెట్టుకోవడం అంతే. ఈజీగానే ఉంటుంది ప్రాసెస్ అయితే. ఈ విధంగా చేసుకున్నవి మనకు బయట కొనుక్కోవాలన్నా కూడా కొన్నిసార్లు మనకు కావాల్సినట్టు కలర్స్ దొరకవు కదండి. సిల్క్ థ్రెడ్తో మన దగ్గర ఉన్న కలర్స్తో మనం ఈ విధంగా చేసుకోవచ్చు పడేసే బ్యాంగిల్స్తోనే. ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మనం పడేసే వాటిని కూడా ఈ విధంగా అందంగా నీట్గా మనకు కావాల్సినట్టు మళ్ళీ మనం వీటిని వేస్ట్గా పడేయకుండా మళ్ళీ యూజ్ చేసుకుంటున్నాం కదా, అదొక హ్యాపీ ఉంటుంది మనకైతే. బ్యాంగిలే కదండి పడేస్తే పోతుంది కదా అనుకునే బదులు ఒకసారి ట్రై చేయండి, ఏముంది, మీకైతే యూజ్ అవుతుంది కదా. ఈ విధంగా ఈజీగా అయితే మనము ఈ శారీ పిన్స్ అయితే తయారు చేసుకోవచ్చు. మీరు స్టోన్ లేస్ కానీ గోల్డ్ బీడ్స్తో వచ్చిన అది బాల్ చైన్స్ కానీ అలాంటివైనా పెట్టుకోవచ్చు. నాకు ఇలా పింక్ కలర్ థ్రెడ్ పైన ఈ వైట్ కలర్లో పెట్టుకుంటే పూసలు చాలా అందంగా కనిపించింది. సో నాకు సెట్ అయిపోతుంది కదా శారీకి అని చెప్పి ఇలా పెట్టుకున్నాను. తర్వాత గ్లూ గన్ ఉంటే గ్లూ పెట్టేసుకోండి, హాట్ గ్లూ. తర్వాత పిన్ పెట్టేసుకోవాలి. మీ దగ్గర ఈ గ్లూ లేదనుకోండి, నార్మల్గా సూత్ అయినా కుట్టేసుకోండి, సరిపోతుంది. సూది దారం తీసుకొని ఇటు సైడు అటు సైడు కుట్టేసుకున్నారనుకోండి సరిపోతుంది, నీట్గా ఉంటుంది, ఊడిపోకుండా అయితే. ఇది మనకు కావాల్సిన కలర్లు అయితే తయారు చేసుకోవచ్చండి. చూసారు కదా ఈజీగా ఎంత బాగా తయారు చేసుకున్నాము. ఇది డ్రై అయిపోయిన తర్వాత ఎలా ఉందనేది కూడా నేను చూపించాను చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే ఏవైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం అవి రిపీట్ కాకుండా చూసుకుంటాను. అలాగే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా చెప్పండి. ఇంకా మీకు ఏవైనా ఐడియాస్ ఉన్నా కూడా చెప్పండి, మన ఛానల్లో అయితే ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఇంతవరకు చూసి సపోర్ట్ చేస్తున్నందుకు. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం.